ప్రస్తుత కాలంలో మనిషి జీవితం ఎంతో అనిశ్చితంగా మారిపోయింది. మనం ఎప్పుడు బయటకు వెళ్తామో, ఎప్పుడు తిరిగి ఇంటికి వస్తామో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఒక కుటుంబంలో ఆర్థికంగా బలం ఇచ్చే వ్యక్తి అనుకుని ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కుటుంబాన్ని చూసుకునే వ్యక్తి లేకపోతే పిల్లల భవిష్యత్తు, కుటుంబ అవసరాలు అన్నీ కూడా ఒకేసారి సంక్షోభంలో పడిపోతాయి. అందుకే నిపుణులు ఎప్పుడూ ఒక విషయం చెప్తుంటారు, ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు, భవిష్యత్తు కోసం ఎంత భద్రతగా కల్పించుకుంటున్నామన్నది చాలా ముఖ్యమని. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ అనేది ప్రతి కుటుంబానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఆర్థిక రక్షణగా మారింది. చాలా మందికి ఇన్సూరెన్స్ అంటే చాలా పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించాలి అని భావన ఉంటుంది. కానీ నిజానికి తక్కువ ప్రీమియంతో కూడా మంచి బీమా సదుపాయాలు అందించే కొన్ని స్కీమ్లు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించే ఇన్సూరెన్స్ పథకాలు చాలా మందికి యూస్ అవుతాయి. అలాంటి పథకాలలో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ పథకం ద్వారా చాలా తక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో బీమా పొందే అవకాశం ఉంది. ఈ స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే ఏడాదికి కేవలం 1000 రూపాయలు మాత్రమే చెల్లిస్తే 20 లక్షల వరకు బీమా రక్షణ పొందొచ్చు. అంటే రోజుకు లెక్కిస్తే ఇది చాలా చిన్న మొత్తం మాత్రమే అవుతుంది. నెలకు సుమారు 90 రూపాయల లోపే పడుతుంది. అంటే ప్రతి సామాన్యుడు కూడా ఈ బీమాను తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి మరియు తక్కువ ఆదాయమున్న కుటుంబాలకు ఇది ఒక మంచి భద్రతగా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాద బీమా పథకం ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర అనుకోని ప్రమాదాల వల్ల జరిగే మరణాలు లేదా శాశ్వత వికలాంగత వంటి పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించబడింది. ఒక వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు బీమా మొత్తం అందుతుంది. అలాగే ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడం వల్ల శాశ్వతంగా పనిచేయని పరిస్థితి వస్తే కూడా బీమా సదుపాయం ఉంటుంది. దీంతో కుటుంబానికి కనీస ఆర్థిక భరోసా లభిస్తుంది. ఈ బీమాను పొందడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ ఉంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి ఈ స్కీమ్ గురించి వివరాలు తెలుసుకుని అప్లై చేయొచ్చు. అలాగే డిజిటల్ సేవలను ఉపయోగించే వారికి యోనో ఎస్బీఐ యాప్ ద్వారా కూడా ఈ బీమాను పొందే అవకాశం ఉంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు తమ వివరాలను నమోదు చేసి ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తే చాలు. ఆ తర్వాత బీమా యాక్టివ్ అవుతుంది. చాలామంది ఈ రకమైన పథకాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. కానీ నిజానికి ఇలాంటి చిన్న ప్రీమియం బీమాలు భవిష్యత్తులో పెద్ద రక్షణగా నిలుస్తాయి. ఇప్పటి కాలంలో ప్రతి కుటుంబం కూడా కనీసం ఒక బీమా పథకం తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా రోజు ఉద్యోగం లేదా వ్యాపారం కోసం బయటకు వెళ్లే వారికి ప్రమాద అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వారికి ఈ రకమైన ప్రమాద బీమా ఒక ఆర్థిక రక్షణగా ఉంటుంది. ఇంకా ఈ స్కీమ్లో మరిన్ని ఎంపికలు కూడా ఉంటాయి. మీరు ఎక్కువ ప్రీమియం చెల్లిస్తే ఇంకా ఎక్కువ బీమా కవరేజ్ పొందే అవకాశం ఉంటుంది. అంటే 1000 రూపాయల బీమాతో 20 లక్షల వరకు కవరేజ్ ఉంటే మరింత ప్రీమియం చెల్లిస్తే దానికంటే ఎక్కువ బీమా కూడా పొందొచ్చు. ఇది పూర్తిగా మీరు ఎంచుకునే ప్లాన్పై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ బీమా తీసుకునే ముందు కొన్ని నిబంధనలు కూడా తెలుసుకోవాలి. బీమా పొందే వ్యక్తి వయస్సు, ఆరోగ్య పరిస్థితి వంటి కొన్ని ప్రమాణాలు ఉండొచ్చు. అలాగే ప్రమాదానికి సంబంధించిన క్లెయిమ్ చేయాలంటే అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఉదాహరణకు పోలీస్ రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్ వంటి డాక్యుమెంట్లు అవసరం కావచ్చు. ఈ రకమైన బీమా పథకాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా చిన్న పట్టణాల్లో ఉన్న ప్రజలకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే అక్కడి ప్రజలకు పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఈ రకమైన తక్కువ ప్రీమియం బీమాలు వారికి కనీస భద్రతను అందిస్తాయి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక కుటుంబంలో పనిచేసే వ్యక్తి ఒక్కరే ఉంటే తప్పకుండా ఇలాంటి బీమా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ వ్యక్తి మీదే కుటుంబం ఆధారపడి ఉంటుంది. అలాంటి సమయంలో ప్రమాదం జరిగితే కుటుంబానికి కనీసం కొంత ఆర్థిక సహాయం అందుతుంది. మొత్తానికి చూస్తే ఈ ఎస్బీఐ ప్రమాద బీమా పథకం చాలా సులభమైన మరియు ఉపయోగకరమైన స్కీమ్గా చెప్పుకోవచ్చు. చాలా చిన్న ప్రీమియంతో పెద్ద మొత్తంలో రక్షణ అందించే ఈ పథకం ప్రతి సామాన్యుడు కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా భవిష్యత్తు భద్రత కోసం ముందుగానే ఆలోచించే వారికి ఇది మంచి ఎంపికగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో మనం ఎంత సంపాదిస్తున్నామన్నది మాత్రమే కాదు, భవిష్యత్తులో మన కుటుంబానికి ఎంత భద్రత కల్పిస్తున్నామన్నది కూడా చాలా ముఖ్యం. అందుకే చిన్న మొత్తంలో అయినా ఇలాంటి బీమా పథకాలు తీసుకోవడం ప్రతి కుటుంబానికి అవసరం. ఇది మన కుటుంబానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.
ఈ విధంగా చాలా మందికి తెలియని కానీ చాలా ఉపయోగకరమైన ఈ ఎస్బీఐ ప్రమాద బీమా పథకం గురించి తెలుసుకొని అవసరమైతే వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది. చిన్న మొత్తంలో ప్రీమియం చెల్లించి పెద్ద మొత్తంలో భద్రత పొందే ఈ అవకాశం నిజంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉంటుంది.